హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయుడు కష్టాలు. బర్నీ గారు బిగ్ బాస్ 9లో ఇంకా తనుజాని ఎందుకు నమ్ముతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. మీరు ఇంకా మారాలండి. నాకు మీ గేమ్ నచ్చట్లేదు. స్ట్రాటజీస్ చేయాలి కానీ మీరు అది కూడా చేయట్లేదు. బర్నీ గారిని ఏదో నా బిడ్డ అనుకుని ఉంటే తనుజ ఏం చేస్తుందండి మీకు? నాకు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అన్ని స్ట్రాటజీస్ వేసుకుంటున్నారు. ప్రతిసారి ఇమ్మానియల్ గేమ్ గురించి నేను మాట్లాడట్లేదండి. ఇమ్మానియల్ గేము ఎక్సలెంట్గా ఆడుతున్నాడు, తనుజ కూడా ఎక్సలెంట్గా ఆడుతుంది. కానీ వాళ్ళు ప్రతిసారి నీ నీ ఏలు ఎటు చూపిస్తుందంటే బర్నీ గారి వైపే చూపిస్తుంది. ఎప్పుడు ఎప్పుడు సపోర్ట్ చేసిందండి తనుజ? ఎప్పుడు సపోర్ట్ చేసింది బర్నీ గారికి? ఇమ్మానియల్ ఎప్పుడు సపోర్ట్ చేశాడు? ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. మీరు అది ఆల్రెడీ మీరు ఒక్కసారి బయటికి వెళ్ళారు. వీళ్ళు ఎలా గేమ్ ఆడారు, ఎలా నా కోసం స్టాండ్ తీసుకున్నారు, ఎలా నన్ను బయటికి పంపించాలని కోరుకున్నారు. ఇమ్మానియలు మిమ్మల్ని ఒక్కడనే టార్గెట్ చేశాడండి. అది మీరు గమనించట్లేదు. ఇమ్మానియల్ గేమ్ గురించి నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇమ్మానియల్ గేమ్ గురించి నేను తప్పు మాట్లాడట్లేదు. కానీ బర్నీ గారు ఉంటే నేను ఇప్పటికైనా రిస్క్లో పడతాను అని ఇమ్మానియల్కి తెలుసు. తను కూడా అదే ఆలోచించుకుంటాడు. వేరే వాళ్ళు ఎవరో బలంగా ఉన్నా ఏమున్నా సరే, ఏం చేసినా సరే, ఏమైనా సరే నాకు ఫరక్ పడదనే అనే ఉన్నాడు. కళ్యాణ్ ఉన్నా, ఇటు డేమాన్ ఉన్నా, ఎవరున్నా సరే, ఒక బర్నీ గారు ఉంటే నాకు ఎలాగైనా నేను ముందుకెళ్ళలేను అనే సంకల్పం మీదే ఉన్నాడు. ప్రతిసారి ఇన్ని రోజులు ఎవరైతే హయ్యెస్ట్ బోర్డులో ఉన్న వాళ్ళని తీయాలని కోరుకున్నారు, మరి ఈరోజు తనుజని ఎందుకు తీయలేదండి? తనుజ అంటే అంత భయపడిపోతున్నారా? నాకు అర్థం కావట్లేదు. తనుజ ఏంటండి? బిగ్ బాస్ ఏమన్నా హింట్ ఇస్తున్నాడా? తనుజకు సపోర్ట్ చేస్తేనే మీరు హౌస్లో ఉంటారని చెప్పేసి కాదు కదా. కానీ ఇది అన్ఫెయిర్ అని ఎందుకు పెట్టారండి? అన్ఫెయిర్ అని పెట్టారు. కానీ ఫస్ట్లో ఉండే కదా తీయాలనుకున్నారు. ఫస్ట్లో ఉండి తీయాలనుకున్నారు. ఎందుకు తీయలేదు? ఇది తొండాట, దొంగాట. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డైలీ అప్డేట్స్ మీకు వస్తాయి. మనం మాట్లాడుకుందాం దీని గురించి. దీన్ని తీవ్రంగా ఖండిద్దాం. మీరు అసలు తప్పు ఏం జరిగిందనేది కామెంట్ చేయండి. ఓకే, నమస్తే.